నగదుతో పాటు చెక్కులు కూడా ఇవ్వండి. రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ లొల్లి, డబ్బులు ఇప్పించాలంటూ విశాఖ ఎన్నికల యంత్రాంగం చుట్టూ ప్రదక్షిణలు, ఆధారాలు అడిగితే చూపకుండా పరారీ, ఓట్ల కొనుగోలుకు టీడీపీ నేతలకు అందించడానికి మార్గదర్శి పక్కా ప్లాన్ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే పొంచి ఉన్న వడదెబ్బ ముప్పు అంటూ ఏదైతే రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు, వడగాల్పులకు జనం బెంబేలు, మార్చి నుండి ఇప్పటిదాకా 90 మందికి వడదెబ్బ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టీడీపీ కిక్కు రోకో అంటూ ఎన్నికల వేళ రాష్ట్రానికి భారీగా గోవా మద్యం సరఫరా, పట్టుకున్న పోలీసులు ఇప్పటికే 3 టీడీపీ నేతల అరెస్ట్, తాజాగా మరో టీడీపీ కార్యకర్తకు అరదండాలు, రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో మద్యం పట్టుబడడం ఇదే ప్రథమం అంటూ ఎన్నికల కోడ్ కోతతో రాష్ట్రంలో మద్యం పారించేందుకు టీడీపీ కుయుక్తులు పడింది. గోవా నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం సరఫరా చేసి విక్రయాలకు పాల్పడుతోంది. ఈ గుట్టును రట్టు చేసిన పోలీసులు ఇప్పటికే యలమంచిలి మండలం సోమలింగపాలెనికి చెందిన 3 టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు. తాజాగా మునపాక మండల కేంద్రానికి చెందిన టీడీపీ కార్యకర్తను అరెస్ట్ చేసి ఆదివారం రిమాండ్కి పంపారు. ఈ కేసు విచారణ వేగవంతం చేశారు. ఈ వ్యవహారంలో సూత్రధారులు ఎవరైనా కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. యలమంచిలి మండలం సోమలింగపాలెనికి చెందిన ప్రధాన నిందితుడు టీడీపీ నేత కర్రి వెంకటస్వామి గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. అతనికి అదే గ్రామానికి చెందిన కర్రి ధర్మతేజ, బొడ్డేటి దినేష్ కుమార్ సహకరించారంటూ ఇదేదో గ్రౌండ్ లెవెల్లో ఇదివరకు మద్య నిషేధం ఇట్లాగే బయట నుంచి బాటిళ్ళు వస్తున్నాయని ఎత్తేసారనమాట. ఇప్పుడు మద్యాన్ని తక్కువ కొత్త బ్రాండ్లు కావాలనుకుంటున్న వాళ్ళకి బయట నుంచి తెచ్చి అమ్ముతున్నారు, దాంతో సంపాదించుకోవాలనుకుంటున్నారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, జగన్ ఇక ఇంటికి